నమస్తే అండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ని అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఈ సీజన్లో మొత్తం ఒక 12-15 కాయల వరకు కాస్తుంటుందండి. ఇంకా కూడా ఒక 2 కాయలు ఉన్నాయి. పువ్వులు కూడా విచ్చుకోవటానికి రెడీగా ఉన్నాయన్నమాట. సో ఒక కాయ అయితే చూసారా హార్వెస్ట్కి రెడీ అయింది, విచ్చుకుపోతుంది అనమాట. డ్రాగన్ ఫ్రూట్స్ని మనం కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు, విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు అనమాట. కాపు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం మనం ఎరువులు అవి వేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మంచిగా బడ్స్ అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వచ్చిన ఆ బడ్స్ కూడా నిలబడి కాయలు కూడా మంచి సైజులో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా పెద్ద సైజు కంటైనర్లో వేసుకోవాలండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కని పెద్ద సైజు కంటైనర్లో వేసుకోవాలన్నమాట. ఎక్కువ ఈ బ్రాంచెస్ ఎప్పుడైతే ఇవన్నీ ఎక్కువ వస్తాయో కాపు కూడా ఎక్కువగా ఉంటుంది. అదే నేల మీద అనుకోండి, పోల్ ఏదైనా సపోర్ట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట పైన ఇలా రింగ్ లాగా. డ్రాగన్ ఫ్రూట్ మొక్కను ఎప్పుడైనా వేసుకున్నప్పుడు పెద్ద సైజు కంటైనర్లో వేసుకోవాలని చెప్తున్నాను కదా. పెద్ద సైజు కంటైనర్ని అలాగే మధ్యలో అలా కాకుండా కంటైనర్ని గోడకి ఒక పక్కన ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే దీని నిండా ముళ్ళు ఉంటాయి కాబట్టి మనం అటు ఇటు తిరగటానికి కూడా ఇబ్బంది లేకుండా ఇలా ఒక వైపుని పెట్టేసుకోవాలి. ఈరోజు నైట్కి విచ్చుకోబోయే పువ్వు అనమాట ఇది విచ్చుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇంకొక కాయ పచ్చికాయ ఉంది ఇక్కడ, పచ్చిది అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఈ సంవత్సరం వర్షాలు కొంచెం తక్కువగా ఉండటం వల్ల బట్స్ ఇంకా తొందరగా ఎక్కువగా రావట్లేదు. కానీ అయినా కూడా ఈ మొక్క వేసిన తర్వాత కొంచెం సంవత్సరానికి మొక్క ముదిరే కొద్దీ కూడా కాపు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక పువ్వు ఉంది చూసారా, ఇది రేపు విచ్చుకోవచ్చు, రేపు నైట్ కూడా ఎర్లీగా కూడా కాదండి, 9-10 ఆ మధ్యలో పువ్వు అనేది విచ్చుకుంటుంది అనమాట. లాస్ట్ టైం నైట్ టైము ఒకసారి నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఇది ప్రాపర్ టైంలో హార్వెస్ట్ చేసుకోవాలి. ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా విచ్చుకుపోయింది ఆల్రెడీ. అసలు ఎంత టేస్టీగా ఉంటాయనండి. మనం ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయకుండా చక్కగా ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం వేసిన మొక్క నుంచి ఇలా పండ్లను హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్గా పండించుకునే వెజిటబుల్స్తో పోలిస్తే ఇలా ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేసినప్పుడు ఇంకా ఏంటో కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా తక్కువ అనమాట నేను ఫ్రూట్స్ ప్లాంట్స్ని పెంచడం. ఎందుకంటే ఓపిక తక్కువ, చాలా రోజులు వెయిట్ చేయాలి. అందులోనూ ఇంకా టెర్రస్ పైన అంటే ఇంకా కాపు అనేది కొంచెం ఫ్రూట్స్ మొక్కలు అంటే తక్కువగానే ఉంటుంది కదా. డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇంకా సీజన్ వారీగా కాస్తుంది కాబట్టి కొమ్మనే వేసానండి. కొమ్మనే వేసాను. కొమ్మ వేసిన తర్వాత సంవత్సరంన్నరలోపు ఫస్ట్ కాయ అనేది హార్వెస్ట్కి వచ్చింది. ఇది వచ్చేసి 3వ సంవత్సరం. సంవత్సరానికి కాపు పెరుగుతుంది అనమాట. మేబీ ఇంకా పూత చిన్నగా ఉన్న బడ్స్ ఏమీ రాలేదు. ఇంక ఈ సీజన్లో వస్తాయో లేదో చూద్దాం. వర్షం పడిన 2-3 రోజుల్లో మనకి ఈ బడ్స్ అనేవి చిన్నగా కనబడతాయండి. పువ్వు విచ్చుకున్న తర్వాత నేను మళ్ళీ షార్ట్ రూపంలో అప్డేట్ని ఇస్తాను. ఈరోజు నైట్కి విచ్చుకుంటాయి అనమాట 2 పూలు కూడా. అలాగే ఇంకొక పచ్చికాయ కూడా ఇంకొక 2-3 రోజుల్లో అది కూడా పండిపోతుంది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇలా మన గార్డెన్లోనే ఫ్రూట్ ప్లాంట్స్ని పెంచుకుని వాటిని హార్వెస్ట్లు తీసుకుంటున్నప్పుడు. అయితే ఇది తెల్లారే మళ్ళీ షూట్ చేస్తున్నానండి. ఫస్ట్ కాయ కోసిన రోజు నైటే విచ్చుకుపోయినాయి అనమాట. రోజు తీద్దాము రాత్రి పైకి వచ్చి అనుకున్నా కానీ కొంచెం ఇంకా నీరసంగా అనిపించి రాలేదనమాట, బతికించేసాను. తెల్లారిపాటికి మళ్ళీ ఈ పువ్వులు అనేవి క్లోజ్ అయిపోతాయి అనమాట. చాలా పెద్ద సైజులో ఉంటుందండి పువ్వు, మంచి సువాసన వెదజల్లుతూ. చూడాలనుకుంటే ఇంకా నైట్ మనం వెయిట్ చేసి చూడటమే, కానీ ఇంకా మార్నింగ్కి మళ్ళీ క్లోజ్ అయిపోయి వాలిపోద్ది అనమాట. అంటే చిన్న సైజుకి వచ్చేసి ఇంకా వాలిపోద్ది పువ్వు అనేది, ఇంకా రాలిపోద్ది అనమాట. కాయ రెడీ అవుద్ది. పాలినేషన్ ప్రాబ్లం కూడా మ్యాక్సిమం ఉండదు. పాలిన్ స్టిగ్మా ఒకే ఫ్లవర్లో ఉండటం వల్ల చక్కగా పాలినేషన్ కూడా చక్కగా జరుగుతుందండి. కంపల్సరిగా కాయగా మారి కాయ కూడా మంచిగా రెడీ అవుతుంది అనమాట. ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే డ్రాగన్ ఫ్రూట్స్ ఈ ప్లాంట్ గురించి ఇంతకుముందే నేను కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేశానండి. సీడ్స్ ద్వారా కూడా కావాలంటే పెంచుకోవచ్చు. పండిపోయిన కాయలోంచి గింజలను కలెక్ట్ చేసి అని చెప్పాను కదా. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చిన్న స్టెమ్ తెచ్చుకుని మీరు పెట్టుకున్నా కూడా ఒక పక్కన అలా ఇంకా చూసుకోవాల్సిన 1 సంవత్సరంన్నర వరకు
వాటర్ కూడా వారంలో 2 సార్లు అలా మట్టి బాగా డ్రై అయిన తర్వాత ఇస్తే సరిపోతుంది. ఎరువులు కూడా ఇంకా పూత స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఎక్కువగా ఇస్తే కాయలు అవి మంచి సైజులో వస్తాయన్నమాట. చాలా తక్కువ మెయింటెనెన్స్తో మనం ఇంట్లోనే టెర్రస్ గార్డెన్లో చాలా సింపుల్గా మనం డ్రాగన్ ఫ్రూట్ మొక్కని పెంచుకుని మంచిగా హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.